మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వేముల వీరేశం నగరేకల్ ఎమ్మెల్యే. మళ్ళీ ఒక్కసారి మీ ఎర్రచందనం ఏంటి? ఎర్రచందనం మీరు లైసెన్స్డ్ వ్యక్తి అని మీరు అంటున్నారు. కేసు ఏ విధంగా ఉంటుంది? స్మగ్లింగ్కి సంబంధించి మీద కేసు రిజిస్టర్ అయింది. ఒకవేళ మీరు లీగల్గా ఉంటుంటే కనుక ఎందుకు రిజిస్టర్ అవుతుంది అనేది ఆయన ప్రశ్న. ఎందుకే మీరు రెడ్ శాండిల్ లీగల్ ఎక్స్పర్ట్ అనుకోవడానికి, లేకపోతే లీగల్గా మీరు ఉన్నారు అనుకోవడానికి ఏంటి ప్రూఫ్ మీ దగ్గర? ఇప్పుడు ఒకటండి, మీరు ఇప్పుడు కార్లో వెళ్తుంటారు, జూబ్లీస్ రోడ్ నెంబర్ వెళ్తుంటే మీ లైసెన్స్ పోలీసు వాడు వస్తాడు, మీ లైసెన్స్ తీసేసుకుంటే లైసెన్స్ చూపించమంటాడు. లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ వాడే తీసుకొని నేను లైసెన్స్ చూపించమంటే అప్పుడు ఏం చేస్తాం? డిజిటల్గా ఉన్నాక మనకి ఇప్పుడు వాంటెడ్లీ ప్లానింగ్ అన్ని వేదికల మీద చెప్తున్నా. నాకు రెడ్ గోల్డ్ బ్రాండ్ని ఆపడానికి జరిగిన కుట్ర, కాకి బట్టలోడు ఖద్దరు బట్టలోడు నా మీద కుట్ర చేసిండ్రు. 2014 ప్రధానమంత్రికి ఇచ్చాను. నీకు ఒకసారి మీరే చదివి వినిపించండి. అది చాలా పెద్దది, అయితే ఇంటర్వ్యూకి 4 గంటలు అవుతుంది. ఒకసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు. బ్యాక్ టు బ్యాక్ ఒకసారి క్లోజ్లో చూడొచ్చు. ఇది హైదరాబాద్, డేటెడ్ 27/10/2014 టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 7 Race Course Road, New Delhi. Honorable concept of Make in India policy, encouragement of domestic handcrafts and small scale industries, prevention of export of raw material request to protect rarest of the rare species, red sandals wood mostly grown in Rayalaseema districts in Andhra Pradesh and request regard. But రాకేష్ రెడ్డి గారు, ఒక నిమిషం, ఇది నారా చంద్రబాబు నాయుడు. ఒక కాలికి ఎడ్డింగ్ చూపి, నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. చూపించు కదా ఏమైతే. ఒకసారి ఇది కూడా చూద్దాం. జిటాన్ ట్రేడింగ్ కార్పొరేషన్ అంటూ ఆ లెటర్ హెడ్ మనం చూడొచ్చు. ఇది నారా చంద్రబాబు నాయుడు ద హానరబుల్ అప్పటి చీఫ్ మినిస్టర్, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్యాంప్ ఆఫీస్ అట్ సెక్రటేరియట్ అంటూ కూడా, అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎక్స్టెండ్ 2 acres తిరుపతి అంటూ కూడా చూడొచ్చు సబ్జెక్ట్. కానీ ఎక్కడ కూడా ఒక నిమిషం, ఈ తెలంగాణలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండే. ఇవన్నీ చూపిద్దాం. కానీ మీరు లైసెన్స్ ఏది, మీ లైసెన్స్ ఏది అంటే కనీసం నకలైనా మీ దగ్గర ఉందా? ట్రేడ్ మార్క్. ఇది ఫస్ట్ నుంచి అడుగుతోంది. ఒక్కసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999, డేటెడ్ 25/1/2016, 2016. సార్ మీరు చూడొచ్చు. అది ఆల్రెడీ మీరు వెబ్సైట్లలో కూడా చెక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. అది రెడ్ గోల్డ్ అంటూ కూడా మనం చూడొచ్చు. ట్రేడ్ మార్క్ కూడా ఉన్నది, పేరు పైడి రాకేష్ రెడ్డి అని పైన, ఇప్పుడున్న ఎమ్మెల్యేనే పైడి రాకేష్ రెడ్డి పేరు. ఇగో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. సార్ క్లోజ్లో మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూపిస్తాను, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇది ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999, మిస్టర్ రాకేష్ రెడ్డి పైడి అంటూ కూడా హైదరాబాద్ అడ్రస్ మీద ఉంది. ఇదంతా రెడ్ గోల్డ్. సో ఇది ఆయన చూపిస్తోంది. ఇది చాలా ఉన్నదా అథారిటీ అంటూ కూడా, ఇంకా అథారిటీ అంటూ కూడా. లైసెన్స్ అంటే మీరు అనుకునేది ఏంటంటే, మీకున్న మీడియాలో అనుభవం ఉండొచ్చు, కానీ కొన్ని వ్యవస్థలలో కొన్ని లైసెన్సులు అవసరం పడతాయి. దిస్ ఇస్ ఎ రిస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్. ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ 2000. ఇవన్నీ మీరు అన్ని పబ్లిక్ డొమైన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు అన్నీ ఏంటంటే నేను ఫ్యాబ్రికేట్ చేసినా అనుకోండి, అవన్నీ పబ్లిక్ డొమైన్లో చెక్ చేసుకోండి, రైట్ ఆర్ రాంగ్. ఒకసారి చూడొచ్చు. సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రాకీ రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ కూడా డేటెడ్ మొత్తం ఇదంతా. రాకేష్ రెడ్డి గారు, ఇన్ని డాక్యుమెంట్స్ కాదు ఇక్కడ నాకు మీరు డాక్యుమెంట్స్ చేతిలో పెట్టగా నాకు వచ్చిన అనుమానం, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాదు 10 ఏళ్ల పాటు మీ ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది, మీరు వ్యాపారం చేస్తున్నారని తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఇండియాది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఒకసారి క్లోజ్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా పనులు మానేసి అభివృద్ధి అయింది దాన్ని. ఒకసారి మీరే క్లోజ్ పంపిస్తానులే, కానీ నేను ఏమో చెప్తున్నా అంటే, ఇగో ఇది నా ఫ్యాక్టరీ. ఇది చూపించి మంచి క్లోజ్ చూపి అందరికి అర్థమవుతుంది. చూపించండి. ఇది లైసెన్స్డ్ ఎర్రచందనం ఫ్యాక్టరీ. మీరు ఇప్పుడు వెబ్సైట్లోకి పోయినా రాకీ రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నగరి అని కొడితే వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ కేసు పెట్టిర్రు, ఇంకా నడుస్తున్నాయి ఇట్లా ఫ్యాక్టరీలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు ఉంది, ఇంకా నా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. రైట్. ఇప్పుడు ఒక విషయం, ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంగతి. 2020లో అతనికి పెట్టాను లెటరు. ఇగో 14 సెప్టెంబర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూపించండి. మీరు చూడండి ఒకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టింది ఏంటంటే 2014 సెప్టెంబర్ 2020.
కావాలంటే కాపీని మీకు జిరాక్స్ ఇస్తాను, ఉంచుకోండి. ఎవరైనా నచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయమనండి, ఒరిజినల్ రాంగ్. రైట్. నేను అన్నది ఏంటంటే నా మీద అక్రమ కేసుకు కూడా నేను చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ది అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అఫేర్స్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పిన, నా మీద కేసు ఎట్లా బుక్ అయింది. అదే క్వశ్చన్ అదే క్వశ్చన్. ఆనంది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అదే 2013 నమోదైందా లేదా? అదే చెప్తున్నానండి. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినదే అంటుండే, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిందే అది. నేను ఎందుకు మీకు లైసెన్స్లు ఉంటే మీ మీద కేసు ఎందుకు అయింది? అదే నేను అడిగాను. నన్ను ఎందుకు కాకి బట్టలోడు కద్దరు బట్ట నన్ను ఎందుకు అరెస్ట్ చేసిననే ఈ రాజకీయాలకు వచ్చిన. రెడ్ గోల్డ్ని ఎట్లా ఆపారు, 10,000 ఉద్యోగాలను ఎట్లా ఆపారు లేదా? 100 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్షన్స్ నా ఫ్యాక్టరీస్. ప్రతి దొంగ మేజర్మెంట్స్. ఏమనుకుంటారు ఎర్రచంద్రం అంటే? ఏమన్నా జూబ్లీహిల్స్లో ఛానళ్ళు పెట్టడమా? అంటే ఏంటి ఆ ఫొటోస్ అని? ఏంటి మీ మీద కేసు పెట్టినప్పుడు ఇన్స్పెక్షన్ జరిగింది? అడుగడుగున అడ్డంకులు. నా రెడ్ గోల్డ్ లాంచింగ్ కావాలా, ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఎర్రచందనము. దానికి సుమారు 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేద్దామన్న రోజు తపన. ఇవన్నీ చేస్తుంటే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను. ఇది నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. దానికి నేను ఇండియాలో ఉన్న ఒకే ఒక మొగాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. ఎందుకు పెట్టారు మీ మీద అక్రమ కేసు? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? అదే చెప్తున్నానండి. కాకి బట్టలోళ్ళు కద్దరు బట్టలోళ్ళు స్మగ్లర్ అంత ఒకటై ఈ రెడ్ గోల్డ్ రావద్దు ఇండియాలో. ఇది సుమారు 4 లక్షల ఎకరాలలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం. మిమ్మల్ని టార్గెట్ చేసిన నాయకుడు ఎవరు చెప్పండి? ఎవరండి? ఇక ఈడనుకోండి, ఈడుకుంటుండే ఇంకా ఈ డబ్బులు ఎక్కువ సంపాదిస్తే రాజకీయాలకు అతనంటే భయపడిండే మీ జీవన్. నేను అనేది అంటే చెప్తున్నాను, నా స్టేజ్లో మీద కూడా చెప్పాను. కద్దరు బట్టలు కాకి బట్టలు ఒకటి. నేను అడిగింది కూడా ఏమడిగిన ప్లీజ్ దయచేసి ఇండియాలో ఏ కేసు మీదన్నా అపాయింట్ ఒకటి ప్లీజ్ దయచేసి ఇది మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడగండి. పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ స్మగ్లర్స్ ఆర్ డైవర్టింగ్ ది కేస్ ఆఫ్ రాంగ్ డైరెక్షన్. హెన్స్ ఐ రిక్వెస్ట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టు అపాయింట్ a sincere and honest team who will this state higher level authorities like vigilance team and thus who will not any temptation and pressures. Ensure investigation 213/2021 and find out who are the smugglers, local and international mafia involved in this case and punish them as per the Indian laws and made up laws. ఇది నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఐజీ గారికి ఇంకొక లెటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐజీకి ఇచ్చింది. I am Paidi Rakesh Reddy, Industrial Maintenance and Social. Nandyala Rural Police Station had repeatedly told me that the police officer had humiliated me and my family. The Nandyala Rural Police CI had reportedly told me that he is putting me on the jail because of the pressure from higher people in government and department and there is no connection to me with case. నేను ఇన్వెస్టిగేట్ చేయమన్నాను. ఇండియాలో ఒకే ఒక మొగాని నా కేసు మీద ఆనెస్ట్ అండ్ డైనామిక్ ఆఫీసర్స్ అపాయింట్ చేయమన్నాను. ఎక్కడన్నా ఇండియాలో కూడా కేసు మీద ఇన్వెస్టిగేషన్స్ ఆనెస్ట్ అండ్ డైనామిక్స్ ఆఫీసర్ ఇన్వెస్ట్ చేయమంటారా? అప్పుడు ముఖ్యమంత్రి మీ మీద కేసు పెట్టించింది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి మాట్లాడలేదండి. నేను యువత గురించి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.